ఉమ్మడి అనంతపురం జిల్లానే కాక రాయలసీమలో అత్యధికంగా పండించే పంటలు ఇప్పుడు టమోటో ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాయలసీమ, అనంతపురం, మదనపల్లి, పలమనేరు ప్రాంతాల్లో ఎక్కువగా టమోటా సాగు చేస్తూ ఉంటారు. మన టమోటాలో మామూలు హైబ్రిడ్ రకాలు చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం చూస్తున్న టమోటాలన్నీ కూడా వెరైటీ పాతకాలం నుంచి అనేక ఏళ్ళుగా సాగు చేస్తున్న టమోటాలన్నీ కూడా ఇవాళ అనంతపురం జిల్లాలో ప్రదర్శనకి ఉంచారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అది చిన్న టమోటాల నుంచి చూస్తూ ఉన్నాం. అది చిన్న టమోటాల దగ్గర నుంచి ఆ తర్వాత మామూలు అన్ని వెరైటీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. చిన్న సైజు టమోటాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రదర్శనకి ఉంచి మనం ఇంతకుముందు టమోటాలు ఇవే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అనంతపురం జిల్లా ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న అనంతపురం పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఈ టమోటాల ప్రదర్శన ఇవాళ ఉంచారు. ఈ టమోటాల్లో వెరైటీ రకాలు ఎన్ని ఉన్నాయి, దీనికి ఎలా పండించే రైతు మనతో మాట్లాడేందుకు ప్రకృతి రైతు ఎన్ చందు కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మనం మాట్లాడించేద్దాం. సార్ చెప్పండి, ఈ టమోటాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మనం వాడే టమోటాలు ఇప్పుడు కనుమరుగైపోయి ఇవన్నీ కూడా. సార్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏంటంటే మనం తినేటువంటి దేశవాళీ టమాటోల్లో దేశవ్యాప్తంగా దాదాపు 12,000 రకాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. నేను ఒక మైసూర్ సీడ్ మేళాలో ఒకే కార్యక్రమంలో 1500 వెరైటీస్ నేను చూశాను. అంటే ఇక్కడ ఈ రకాలన్నీ కూడా ప్రకృతి సృష్టి. మనం ఏవి తిని బతికామంటే ఒకప్పుడు వైల్డ్ ఫుడ్ తిని బతికాం, అడవుల్లో దొరికినటువంటి తిని బతికాం. ఇవన్నీ అడవుల్లో సేకరించినటువంటివి, అడవుల్లో ఉన్నటువంటివి. యాక్చువల్గా టమాటో అనేటువంటిది ఇప్పుడు మనం వెజిటబుల్లో భాగంగా ఉపయోగిస్తున్నాం, కానీ ఇది ఫ్రూట్. ఇది అంటే మనం ఎట్లాగైతే మళ్ళీ బయట రకాలు మనం ఫ్రూట్ ఎలా తింటున్నాం ఆ విధంగా తినేటువంటివి వంటల్లో కూడా మనం రుచి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. నేరుగా తినేటువంటి టమాటోలు ఉన్నాయి, వంటకు ఉపయోగించేటువంటి టమాటోలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా పచ్చళ్ళకు ఉపయోగించేటువంటివి, కూరల్లో కూడా సరే, పులుసు కూరలకు సపరేట్గా, రసానికి సపరేట్గా, సలాడ్స్కి సపరేట్గా ఇలా డివైడ్ చేసి మన వాళ్ళు ఇంతకుముందు గ్రీన్ రెవల్యూషన్కి ముందు ఇవన్నీ ఉండేవి. చాలా రకాలు ఇప్పటికీ అంతరించిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీయ విత్తనమే వాడాలనేటువంటి ఒక స్ట్రిక్ట్ విధానాన్ని మేము తీసుకొని రకరకాల ప్రాంతాలు తిరిగి ఈ విత్తనాలను సేకరిస్తూ వచ్చాం. ఇవేంటంటే కొన్ని రకాల ప్రాంతాల్లో పండేటువంటివి, మరి కొన్ని రకాల్లో పండేటువంటివి కావు. నేల స్వభావం మారిన తర్వాత ఇవన్నీ మనం పండించుకునేటువంటిది మనం ప్రారంభించాం. ఇప్పుడు నా పొలంలో నేను మొత్తం ఒక 100 రకాలు డెవలప్ చేస్తూ ఉన్నా. మొదట నేను వరితో ప్రారంభించాను, ఆ తర్వాత కూరగాయలు. ఆ కూరగాయల్లో కూడా టమాటోలు ఎక్కువ రకాలు, మిగిలినటువంటివన్నీ కూడా దొరికినటువంటివి దేశవాళీ విత్తనం అని చెప్పి నా దగ్గరకు వస్తే ఆ విత్తనం పోగొట్టకూడదనేటువంటి ఉద్దేశం చేత నేను జాగ్రత్త చేస్తున్నా. మనం ఏ స్లోగన్తో ముందుకెళ్తున్నామంటే మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీయ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు. రైతుకి ఈ 3 మూల సూత్రాలుగా పనిచేస్తున్నాం. సుభాష్ పాలేకర్ కృషిలో మేము సాధన ప్రచారం 2 చేస్తున్నాం. ఈ 3 రోజుల కార్యక్రమం అనంతపురంలో చాలా గొప్పగా జరుగుతోంది. వచ్చినటువంటి విజిటర్స్ చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. రైతులందరికీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వరి రకాలు డిస్ప్లేకి పెట్టాము, 55 రకాలు నేను పండిస్తున్నా. టమాటో రకాలు డిస్ప్లేకి పెట్టాను, వాటిని పండిస్తూ చాలామంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు పండించడానికి. ఈ ఆలోచన ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఎందుకంటే ఇప్పుడంతా కూడా హైబ్రిడ్ మోడల్, పురుగు మందులతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ మీకు ఇట్లా టమోటాలే పండించాలి, ఇంత వెరైటీస్ పండించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సార్, ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో మనం విత్తనం హైబ్రిడైజేషన్ జరిగిన తర్వాత మనకి ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే, ఏదైనా ఒక ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ తీసుకుంటే మనం పండిస్తున్నాం, దాని లోపల విత్తనాలు లేకుండా ఉంది. విత్తనాలు లేనటువంటివి మనం తింటే మన మెటబాలిజం దెబ్బతిని రకరకాల జబ్బులు వస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వాస్తవానికి ఏ కూరగాయలు అయినా సరే విత్తనాలు ఉన్నటువంటివే ఒరిజినల్గా మనం తినాలి. ఇందాక వైల్డ్ ఫుడ్ అని చెప్పామే. ఈ విత్తనాలు లేనటువంటివి హైబ్రిడైజేషన్ చేయబడడం వల్ల వాళ్ళు ఏదో దిగుబడి ఎక్కువగా వస్తుందనేటువంటిది కారణం చెప్తున్నారు. ఏళ్ల తరబడి వీటిని తిని మనకు అనారోగ్యం రావడం నేను గమనించినటువంటి విషయం. మనకు ఆరోగ్యం దిగుబడితో సంబంధం లేకుండా ఆరోగ్యమే ప్రధానంగా భావించి వ్యవసాయం నడిచేటువంటి రోజులకి మనం ఈ రోజుకి వచ్చాం, నష్టాన్ని చూసిన తర్వాత. అందుకని చెప్పి పూర్తిగా మనం ఈ దేశవాళీ విత్తనాలతోనే మనం పండించుకోవాలి. దిగుబడి ప్రధానం కాదు, ఇందులో కూడా దిగుబడి చాలా వచ్చే రకాలు ఉన్నాయి సార్. మీకు ఒక మదనపల్లి టమాటో చూపిస్తాను. మన ప్రాంతంలో, మన రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేటువంటిది ఇది మదనపల్లి టమాటో. ఇదేంటంటే పొట్టు మనకు ఈ తోలు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం కూరల్లో వేయంగానే, కొద్దిగా వేడి నీళ్ళలో వేయంగానే కరిగిపోయే గుణం ఉన్నటువంటిది. కీపింగ్ క్వాలిటీ తక్కువ. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఉండాలంటే ఇది కుదరదు. దానికని సైంటిస్టులు దాన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేయడం మనం ఎక్కడా కూడా వ్యతిరేకించడం లేదు. అయితే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు పోగొట్టారు, దీంట్లో ఉండాల్సినటువంటి గుణం పోయింది. టమాటో ఏంటంటే టమాటో రూపం, ఆకారం ఉంటుంది, కానీ టమాటోలో ఉండాల్సినటువంటి గుణాలు, ఇందులో సి విటమిన్ అధికంగా ఉందని అంటారు, ఏ విటమిన్ ఉందని అంటున్నారు.
యాంతోసైనియం అనేటువంటి పదార్థం సార్, ఆ పదం గుర్తుపెట్టుకోండి. యాంతోసైనియం అనేటువంటి పదార్థం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్కి మెడిసిన్ తయారవుతుంది యాంతోసైనియం అనేటువంటిది. పాలీఫెనాల్స్, మనకు పాలీఫెనాల్స్ ఏంటంటే మన వయసుని, పెరిగినటువంటి వయసును కూడా తగ్గించేటువంటి గుణం ఆ పాలీఫెనాల్స్లో ఉంటే ఇవన్నీ టమాటోలో ఉన్నాయి. ఒరిజినల్గా దేశీ రకం టమాటోలో ఉన్నాయి. హైబ్రిడ్లో ఏ పోషకాలు లేవు, కేవలం మనకు రుచి కూడా ఉండదు సార్. రుచి లేదు, అది టమాటో లాగా ఉన్నాయి అంతే. రైతులకి ఈ విత్తనాలు పండిస్తే ఎక్కువ దిగుబడులు వస్తాయి, 50 టన్నులు వస్తాయి, 60 టన్నులు వస్తాయని ఆశ చూపించడం. ఇప్పుడు చూడండి, 5 కేజీల టమాటో 100 రూపాయలు నమ్ముతున్నారు. 20 రూపాయలు కేజీ టమాటో బయట మార్కెట్లో దొరికితే రైతుకి 6 రూపాయలు 5 రూపాయలు దొరుకుతుంది. ఇట్లా ఆశ చూపించడం కరెక్ట్ కాదు. ఎకరాల కొద్దీ టమాటోలు మా వైపు అంతా మదనపల్లి, పలమనేరు, పుంగునూరు ఈ మొత్తం కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తారు. అయితే వస్తుంది ఆదాయం, లేదంటే ఏళ్ల తరబడి కంటిన్యూస్గా ఒక ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అదే ఎకరాలో ఒక 50-60 రకాల కూరగాయలు పండిస్తే ఒకటి రేటు రాకపోయినా మరొకటి రేటు వస్తుంది కదా. ఇది దేశవాళీ రకాల్లో అది సాధ్యం ఉంది. అందులో దేశవాళీ రకాల్లో రుచికి రుచి ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఇది మనం ఎక్కడ యూనివర్సిటీస్కి వ్యతిరేకం కాదు, సైంటిస్టులకు వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసేటువంటి కార్పొరైజేషన్కి వ్యతిరేకం కాదు కాక, గ్లోబలైజేషన్కి వ్యతిరేకం కాదు. అయితే లోకలైజేషను రావాలనేటువంటిదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఇన్ని రకాల టమోటాలు ఎక్కడ సేకరించారు సార్? మీరు చూస్తూ కూడా చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు టమోటాలు కూడా సేకరించారు. రకరకాల వెరైటీస్, దొండకాయ సైజులో ఉన్న టమోటాలు ఉన్నాయి. ఈ రకరకాల ఎక్కడ సేకరించారు మీరు ఇవన్నీ కూడా? మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ కొన్ని రకాల క్షేత్ర దర్శనాలకు వెళ్తాం సార్ రైతుల దగ్గర. మాలాగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రకాలు మనం పండించుకోగలమా అని అంటే అది కొంత ఇబ్బందిగానే ఉండింది. ఇప్పుడు నేను 7 సంవత్సరాల నుంచి చేస్తూ కొన్ని తీసుకొచ్చి డెవలప్ చేసుకున్నా. తమిళనాడులో తమిళనాడు సీడ్ సేవర్స్ నెట్వర్క్ ప్రదీప్ కుమార్ అని ఆయన ఒక 100 రకాలు సేకరించి పండిస్తున్నాడు. ఆయన పొలానికి వెళ్ళాం, ఆయన దగ్గర కొన్ని రకాలు సేకరించాను. మహారాష్ట్రలో అనిల్ గారని ఆయన అయితే దాదాపు 250-300 రకాలు టమాటోలే పండిస్తున్నారు. ఎకరాలు కొద్ది లేదు సార్, ఇది మ్యాక్సిమం అంటే ఒక 25-30 సెంట్లలో రకాలను ఏ రకాలు ఏ కార్తుల్లో పండుతాయి చూసుకొని విత్తనం డెవలప్ చేయడం. ఇక్కడ ఇది టమాటోలు కూడా పండించి అమ్మడం ఉద్దేశం కాదు. ప్రజెంట్ అయితే మన విత్తనం కదా ఇది. మన విత్తనం అనేటువంటిది రైతు యొక్క విలువైన సంపద, రైతుకి యొక్క ప్రధానమైనటువంటి హక్కు. అయితే ఇవి పోగొట్టేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విత్తనం సేకరించడం, విత్తనాన్ని జాగ్రత్త చేయడం, రైతులకు ఇవ్వడంగా ఉంటుంది. రైతులు పెరిగే కొద్దీ వీటన్నిటిని కూడా ఓపెన్ మార్కెట్లో ఇచ్చి వినియోగదారులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. మాకై ఎక్సెస్ మిగిలినటువంటివి వినియోగదారులకు మా పొలం దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. ఈ రకాల టేస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ కూడా చిన్నవన్నీ కూడా చూస్తున్నాం. టేస్ట్ బాగుంటుంది సార్ ఇవి, ఎందుకంటే చాలా ఏదో చెర్రీస్ పళ్ళు లెక్క ఉన్నాయి, కొన్ని పెద్ద సైజ్ చెర్రీస్ లెక్క ఉన్నాయి. ఇవన్నీ టేస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సార్. డార్క్ రెడ్లో ఉన్నటువంటివన్నీ కూడా పులుపు ఎక్కువ ఉంటుంది సార్. అవన్నీ కూడా కూరలకు ఉపయోగపడేటువంటివి. అలాగే చెర్రీ టైప్ ఉన్నటువంటివి ఏంటంటే డైరెక్ట్గా మనం ఫ్రూట్ లాగా తీసుకునేసేయచ్చు. మీకు ఇక్కడ మిరియం సైజు ఉంది. ఆ మిరియం సైజు ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 50 రకాల్లో 3 రకాలు టెస్ట్ చేశారు సార్. ఈ మిరియం సైజు ఉన్నటువంటి ఈ టమాటో, అలాగే ఈ చెర్రీ టమాటో, అలాగే బ్లాక్లో ఈ మూడింటిని, ఇది బ్లాక్ బ్యూటీ అంటారు, ఎంత అందంగా కనపడుతుంది చూడండి. ఈ మూడిట్లోనూ పాలీఫెనాల్స్ ఎక్కువ ఉన్నాయి, యాంతోసైనియం అనేటువంటి పదార్థం ఎక్కువ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. మరి అట్లాంటప్పుడు దీన్ని మనం కూరల్లో వేసి దాని గుణాన్ని పోగొట్టకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు. అట్లా తినగలిగేటువంటివి. రుచి చాలా బాగుంటుంది సార్. డార్క్ రెడ్ ఏమో పులుపు ఉంటే, ఎల్లో టైప్ ఉన్నాయి కదా పసుపు రంగులో ఉన్న రామ్ములక్కాయ అంటారు. ఇది మన ఒరిజినల్ మన ప్రాంతంలో పండేటువంటిది. ఈ రామ్ములక్కాయ తీపి ఉంటుంది సార్, పులుపు శాతం తక్కువ ఉంటుంది. మొదట మనకు అనిపించడమే తీపి గుణం మనకు నాలుకకు తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ డార్క్ రెడ్ ఉన్నప్పటికీ ఇది లైబీరియా టమాటో అంటారు, లేదా టోగో టమాటో అంటారు. ఇది పులుపు ఎంత ఉంటుందో అంత తీపి ఉంటుంది. మనకు ఈ పులుసు కూరలకు వేస్తే థిక్నెస్ పెరుగుతుంది. అవును, థిక్నెస్ ఉంటుంది. ఇట్లా కూరలను బట్టి మనకు వేపులు తాలింపులను బట్టి మనం వేసేటువంటి విధానాన్ని బట్టి మనం ఈ టమాటోల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఇన్ని రకాలు పండిస్తున్నారు, మీకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది ఏమన్నా? ఎందుకంటే చాలా రకాలు పండిస్తున్నారు, ఇవన్నీ కూడా మీ పొలంలో పండించిందని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీకు గుర్తింపు ఇచ్చింది ఏమన్నా? ఏం లేదు సార్, అంటే గుర్తింపు వస్తున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్లు వచ్చి 50 రకాలు చూసి లాస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన నేను పండించేటువంటి వరి రకాలు, ఈ కూరగాయలు, టమాటోలు ఇవన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఆ మరుసటి రోజు హార్టికల్చర్ కమిషనర్ వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గుంటూరు నుంచి. ఆయన వచ్చి మా పొలం అంతా చూడడం, మేము పండించేటువంటి విధానాలు ఇవన్నీ చూసి ఆయన ఎంకరేజ్ చేశాడు. ప్రకృతి వ్యవసాయమైనా సార్ అంటే రసాయన మందులు పిచికారీ చేస్తారా? అన్ని ప్రకృతి వ్యవసాయమే సార్. ఎటువంటి రసాయన మందులు లేదు, వేయకూడదు. దీనికి వేస్తే పండని రకాలు. నేనేమంటున్నానంటే హైబ్రిడైజేషన్ అయిన తర్వాతనే రసాయనాలు మన చేతికి వచ్చాయి. ఈ దేశవాళీ రకాలకి మట్టిలో ఉన్న పోషకాలు తీసుకొని పండుతున్నాయి. హైబ్రిడ్కి ఏంటంటే అవి ఆ పోషకాలు సరిపోలేదు, పోషకాలు తీసుకునే గుణం లేదు. కాబట్టి ఎందుకంటే సైంటిస్టులు తయారు చేసింది మ్యాన్మేడ్ సీడ్. అది మ్యాన్మేడ్ సీడ్కి ఏమవుతుంది, ఎక్కువ ఫెర్టిలైజర్ అవసరం. కెమికల్ ఫెర్టిలైజర్కి గవర్నమెంట్ అనుమతులు ఇచ్చారు. అలాగే ఫెర్టిలైజర్ వేసిన తర్వాత పురుగు తాకిడి ఎక్కువైంది. ఆ పురుగులను చంపడానికి మనం మందులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీటికి ఏంటంటే పురుగు తాకిడి తక్కువ ఉంటుంది, తెగులు తక్కువ ఉంటాయి, వైరస్ తక్కువ ఉంటుంది. ఏ సీజన్లో వేసేవి ఆ సీజన్లో. కాబట్టి వీటిలో ఏంటంటే రేర్ సీడ్ ఏమో మనకు దిగుబడి తక్కువ వచ్చేవి ఉన్నాయి, దిగుబడి ఎక్కువ వచ్చే రకాలు కూడా ఉన్నాయి సార్. హైబ్రిడ్తో పోటీ పడేటువంటి దేశవాళీ రకాలు చాలానే ఉన్నాయి. వీటి గురించి పనిచేయక, వీటి గురించి తెలియక చాలామంది రైతులు దీన్ని దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మా పొలమే ఒక మోడల్ ఫ్లాట్గా చూపించి రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నాం. వీటిల్లో దిగుబడి ఎక్కువ వచ్చే రకాలు ఇవ్వండి. మదనపల్లి టమాటో ఉంది, దిగుబడి బాగానే వస్తుంది. కీపింగ్ కెపాసిటీ తక్కువ. కీపింగ్ కెపాసిటీ ఉన్నటువంటివి పండించుకొని మనం వినియోగదారులకు నేరుగా ఇవ్వచ్చు. నేనేమంటానంటే రైతు పొలంలోనే పనిచేయాలి, వినియోగదారులు పొలం దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి అనేది మన ఆలోచన. ఓపెన్ మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మిడిల్ మ్యాన్ ఒక కమిషన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడో డబ్బులు ఇస్తే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం రైతు చేయాల్సిన పని కాదు కదా. అది వీటి మీద పనిచేస్తే సార్ రైతుకి ఎక్కడ నష్టం అనేటువంటిది జరగదు. లక్షల్లో ఆదాయం లేకపోయినా ముందు ఇంటిల్లిపాది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వినియోగదారులకు ఇస్తారు. వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఏ ధర పెట్టినా కొంటారు. మనం 60 రూపాయలు పెట్టినా కొంటారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో 20 రూపాయలు ఉంటే మనం 60 రూపాయలు పెట్టినా కొంటున్నారు. ఓపెన్ మార్కెట్లో 60 రూపాయలు ఉన్నప్పుడు మనం 100 రూపాయలు పెట్టినా కొంటున్నారు. మా పొలం దగ్గరికి వచ్చి కొనుక్కుంటాం మేము గమనిస్తున్నాం కదా. అది చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ వందల రకాల వెరైటీస్ టమోటాలు ఏర్పాటు చేసి ప్రదర్శించుకుంచి ఇవన్నీ కూడా పొలాల్లో పండించండి, చాలా మంచిది. ఇవన్నీ దేశీయ రకాలు, మన దేశీయ ఉత్పత్తులు పెంచుకునే క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ టమోటాలు సాగు చేస్తున్న రైతు ప్రస్తుతం చెప్తున్నాడు. అయితే మా పురుగు మందు పిచికారీ లేకుండా కేవలం ఆర్గానిక్ ద్వారా పండించిన రకరకాల టొమాటోలు చూస్తున్నాం. అదే చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు టమోటాలన్నీ కూడా అనేక రకాల టమోటాలని ప్రదర్శనకు ఉంచి రైతులను ఎడ్యుకేట్ చేస్తూ కూడా ఎట్లా పండిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా రైతు నెంబర్ అయితే చూస్తూ ఉన్నాం. చందూల్ కుమార్ రెడ్డి నెంబర్ కూడా డిస్ప్లే చేసి రైతులకు డౌట్స్ ఏమైనా ఉంటే అతనికి ఫోన్ చేసినా కూడా వివరాలు చెప్పేందుకు కూడా అన్ని రకాలు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడా కూడా ప్రకృతి వ్యవసాయానికి మించి లేకుండా కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఇవన్నీ కూడా పండించాను ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తుల్లో భాగంగా ప్రదర్శనకు ఉంచాను. అయితే రైతులు ఇప్పటికిప్పటికే అవగాహన తెచ్చుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా రైతులంతా కూడా తమ ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు ముందుకు వస్తున్నట్టు కూడా ఆశా వ్యక్తం చేస్తున్నారు రైతు చందూల్ కుమార్ రెడ్డి. ఇది టమాటో రకాల గురించి. వీడియో ప్రసాద్ తోగనే, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.